దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, క్రీస్తు సాక్షాత్కార మహోత్సవమునకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈనాటి ఈ వాక్య పరిచర్యకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం రోజున ఒక పర్టిక్యులర్ బైబిల్ ప్యాసేజ్ ప్రతి సంవత్సరం మనం చదువుతున్నాం. ఏంటది? ముగ్గురు జ్ఞానులు ఆ యొక్క హేరోదు దగ్గరికి వెళ్ళడం, హేరోదుని అడగడం, హేరోదు కలవరపడడం, మీరు వెళ్ళి చూసిరండి, నాకు చెప్పండి, నేను వెళ్ళి ఆరాధన చెప్పడం, నక్షత్రం మరలా కనిపించడం, వారు వెళ్ళి ఆ ప్రభుని గాంచి ఆరాధించి కానుకలు సమర్పించి తిరిగి వెళ్తుండగా దేవదూత వేరొక మార్గంలో వెళ్ళండి అంటే వేరొక మార్గంలో వెళ్ళడం. దేవుని యందు ప్రియులారా, ఈ ముగ్గురు జ్ఞానులు బాలయేసుకి కానుకలు సమర్పించడం అన్నటువంటి బైబిల్ మాటలను, సువార్త పఠనాన్ని ప్రతి సంవత్సరం చదువుతున్నాం. అనేక విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయినప్పటికీ దేవుని వాక్యం ఎటువంటిదండి అంటే, ఇట్ ఇస్ లైక్ ఏ వెల్, ఒక నీటి ఊట వంటిది, ఒక బావి వంటిది. నువ్వు ఎంత నీరు తోడుకున్నా మరలా నీరు ఊరుతూనే ఉంటుంది అన్నట్లుగా, నువ్వు ఎంత నీరు చేదుకున్నా ఇంకా నీరు అక్కడ పుడుతుంది అన్నట్లుగా, ఎన్ని ప్రసంగాలు మనం ఆలకించినా, ఎన్ని అంశాలు మనం ధ్యానించినా ఇంకా క్రొత్త కొత్త విషయాలు దేవుడు మనకు చూపిస్తూనే ఉంటున్నాడు, నేర్పిస్తూనే ఉంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, కనుక ఈ యొక్క పవిత్ర బావి అనేటువంటి బైబిల్ గ్రంథం నుండి, ఈ యొక్క సువిశేష పఠనము నుండి మరికొన్ని ఫ్రెష్ రిఫ్లెక్షన్స్, ఫ్రెష్ వాటర్ అన్నట్లుగా క్రొత్త దేవుని యొక్క సందేశమును స్వీకరించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, మొదటి ధ్యానాంశం ఒక గౌతమ బుద్ధ, మనందరికీ తెలిసినటువంటి బుద్ధుడు తరచుగా చెప్పినటువంటి ఒక కథ అంట. అది మీతో పంచుకుంటున్నాను. బుద్ధుడు తరచుగా తన శిష్యులకు చెప్తున్నటువంటి కథ. దేవుని యందు ప్రియులారా, ఏంటండి అంటే, ఒకానొక రోజున ఒక పట్టణంలో ఒక ఇంటిలో ఒక తండ్రి ఉండేవాడు. ఈ తండ్రికి ఒక 8 సంవత్సరాల ఒక బాలుడు ఉన్నాడంట. చాలా ప్రేమ, కొడుకంటే చాలా ప్రేమ. అల్లారు ముద్దుగా పిల్లవాడు పెరుగుతూ ఉన్నాడు. అతను చూసి ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. ఒక రోజున వ్యాపార నిమిత్తము ఈ తండ్రి ఆ ఇంటిని విడిచి, బిడ్డను భార్యను విడిచి ఎక్కడికో దూరంగా వ్యాపారం నిమిత్తం వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళాడు. ఇతను లేని సమయంలో ఆ ఊరి మీద బందిపోటు దొంగలు పడ్డారు. బందిపోటు దొంగలు పడి ఊరు మొత్తాన్ని కొల్లగొట్టి దోచుకొని చాలామందిని చంపేసి, దొరికిందల్లా తగలబెట్టేసి, కాల్చేసి, చాలామంది మనుషులను కూడా కాల్చేసి వెళ్ళిపోయారు. అయితే వీళ్ళు కుమారుని మాత్రం వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు వాళ్ళతో పాటు. ఈ తండ్రి వచ్చాడు విషయం తెలుసుకొని, ఇక చుట్టూ తిరుగుతూ ఉన్నాడు కుమారుడు కొరకు. ఈ బందిపోట్లు కుమారుని తీసుకుని వెళ్ళిపోయారని తెలియదు. ఒక పిల్లవాడు, సుమారు 8-10 సంవత్సరాల పిల్లవాడు శరీరం ఫుల్గా కాలిపోయి ఉంటే, యాషెస్ బూడిదిగా ఉండిపోతే, అతనే నా కుమారుడు అనుకొని అక్కడ పడి గుండెలు బాదుకొని ఏడ్చి 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 అందులో నుంచి కొంత బూడిదను తీసుకొని ఒక సంచిలో వేసుకున్నాడట. ఎందుకంటే నా కుమారుడు చావుని నేను మర్చిపోకూడదు. ఈ బూడిదను చూసిన ప్రతిసారి నేను ఏడుస్తూనే ఉంటాను, నా జీవితం అంతా ఏడుస్తూనే ఉంటాను అనుకొని ఆ బూడిదను సంచిలో వేసుకొని ఇక పక్క ఊరు ఎక్కడికో వెళ్ళి అక్కడ సెటిల్ అవుతున్నాడు. ఆ ఇంటిలో కూడా బూడిదను చూడడం, గుండెలు బాదుకొని ఏడవడం, కుమారా 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 అని. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కొన్నాళ్లకు దేవుని యందు ప్రియులారా, ఈ బందిపోటు దొంగల నుండి ఆ కుర్రవాడు తప్పించుకొని వచ్చేసాడు. నాన్నను వెతుక్కుంటూ ఆ ఇంటికి వెళ్ళాడట. ఆ ఇంట్లో తలుపులు బిగించి ఉన్నాయి,
లోపల ఆ యొక్క బూడిద సంచిని చూచి తన కుమారుని తలంచుకొని మళ్ళీ గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలో కుర్రవాడు తలుపు తడుతున్నాడు. తలుపు తడుతుంటే ఎవరు అన్నాడు. నాన్న నేనే నీ కొడుకుని, తలుపు తీ నాన్న అంటాడు. ఇతను అనుకుంటున్నాడు ఎవరో పక్కింటి కుర్రవాళ్ళు లేదంటే ఆ వీధిలో కుర్రవాళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు, నన్ను వెక్కిరిస్తున్నారు, నన్ను గేలి చేస్తున్నారు అనుకొని అక్కడ లోపల నుంచే తలుపు తీయకుండా పో పో అని చెప్పి ఏదో శాపనార్థాలు పట్టుకొని పంపించేస్తాడు. కుమారుడు ఎన్నిసార్లు కొట్టినా, ఎంతసేపు తలుపు తట్టినా నాన్న నేనే నీ కుమారుడిని అని చెప్పినా సరే వాడు మాత్రం నమ్మకుండా పో పో పిచ్చివాడా అంటూ రకరకాల చెత్త మాటలు బూతు మాటలు మాట్లాడితే కుమారుడు నొచ్చుకొని వెళ్ళిపోయాడు. మరలా ఆ కొడుకు ఆ తండ్రి కలుసుకున్న దాఖలాలే లేవంట. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏంటి ఈ కథ యొక్క అర్థం, దీంట్లో ఉన్న అంతరార్థం? దేవుని యందు ప్రియులారా, చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనము కూడా ఏదో ఒకటి నమ్ముకొని ఇదే నిజం, ఇదే సత్యం, ఇదే వేదం అనుకొని దానిని పట్టుకొని వేలాడుతూ ఉంటాం. కానీ అసలైనటువంటి నిజం, అసలైనటువంటి సత్యం, అసలైనటువంటి దైవం, అసలైనటువంటి వేదం మన ముందుకు వచ్చి మన ఇంటి గుమ్మం తలుపులు తట్టినా మనకు వినబడదు, మనకు కనబడదు. మనం పట్టించుకోలేం, మనం వినిపించుకోలేం, మనం వాళ్ళని బయటకు పొమ్మంటూ ఉంటాం. దేవుని యందు ప్రియులారా, బుద్ధుడు చెప్పిన మాటల్లో సమ్టైమ్స్ సమ్వేర్ యూ టేక్ సంథింగ్ టు బి ద ట్రూత్. ఇఫ్ యూ క్లింగ్ టు ఇట్ సో మచ్, when the truth comes in person knocking at your door, you will not open it. నువ్వు నమ్మినదే నిజం అనుకొని, నువ్వు నమ్మినదే సత్యం అనుకొని దానినే పట్టుకొని వేలాడితే నా కొడుకు చచ్చిపోయాడు అని నమ్ముతున్నాడు. కొడుకు బతికున్నాడు అంటే వినలేకపోతున్నాడు, అర్థం చేసుకోలేకపోతున్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము నమ్మినదే నిజం అనుకుంటాం. నిజంగా వచ్చిన సత్యము నీ ముందుకు వచ్చి నిల్చున్న తలుపు తట్టినా మనం వినిపించుకోవడం లేదు, పట్టించుకోవడం లేదు. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు జీవితంలో కూడా, ఆ హేరోదు జీవితంలో, ఆ యొక్క యూదుల జీవితంలో అక్షరాలు ఇదే జరిగింది. వారు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. సుమారు 500 ప్రవచనాలు ఉన్నాయంట ప్రభు మెస్సయ్య రాక కొరకు. వాళ్ళకు తెలుసు ఎప్పుడు పుడతాడో, ఎక్కడ పుడతాడో, ఎలా పుడతాడో అన్నీ వారికి తెలుసు. కానీ ఆ ప్రభు వచ్చే సమయానికి వాళ్ళు దానిని అంగీకరించలేకపోయారు, లేదా గుర్తించలేకపోయారు, వెళ్ళి దర్శించుకొని ధన్యతను పొందుకోలేకపోయారు. దేవుని యందు ప్రియులారా, మన జీవితంలో కూడా తరచుగా ఇదే జరుగుతూ ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, నీకేదో ఒక నమ్మకం ఉంటుంది, ఏదో ఒక మూఢనమ్మకం. ఈరోజు అమావాస్య, డబ్బులు ఇవ్వకూడదు, నువ్వు అదే పట్టుకొని వేలాడుతావు. కానీ అది తప్పు అని ప్రభువే వచ్చి చెప్పినా వినిపించుకో. ఈ మధ్యన ఏదో మనకు తెలుసు, అమ్మగారుల పాత వెహికల్ ఒకటి అమ్మడానికి అక్కడ పెట్టాం కదా. ఒకళ్ళు ఎవడో అడిగితే ఈరోజు రావండి. ఈరోజు ఎందుకు రావు? ఈరోజు అమావాస్య, ఇచ్చిపుచ్చుకోవడాలో కొండాలై చేయకూడదు. నాకు తెలీదు. ఓహో అలాగా. దేవుని యందు ప్రియులారా, నీవు నమ్మినటువంటి డబ్బర సిద్ధాంతాలకు, నీవు నమ్మినటువంటి మూఢనమ్మకాలకు మనం పట్టుకొని వేలాడడం లేదా? పెళ్ళిళ్ళలో ఎన్నెన్ని ముహూర్తాలు మనం పట్టుకొని వేలాడడం లేదా? ఒక ఇంటిలో అడుగు పెట్టినప్పుడు ఎన్నెన్ని చేదస్తపు పనులు, వాటిని పట్టుకొని వేలాడడం లేదా? ఒక ప్రక్క యేసు ప్రభు, ఇంకో పక్క ఇవన్నీ కూడా. దేవుని యందు ప్రియులారా, అలా చేసినప్పుడు సత్యమును మనం గుర్తించలేం, నిజాన్ని మనం గుర్తించలేం. దేవుని యందు ప్రియులారా, క్రీస్తు సాక్షాత్కార మహోత్సవము అంటే ఏమిటి? క్రీస్తు సాక్షాత్కారం, ఎపిఫనీ ఆఫ్ ద లార్డ్,
అనగా క్రీస్తు లేదా దేవుడు తనను తాను బయలుపరుచుకొనుట. సాక్షాత్కారము అంటే తనను తాను బయలుపరుచుకొనుట, తనను తాను ఎరుకపరుచుకొనుట. సాక్షాత్కారము అంటే గాడ్ ఈజ్ రివీలింగ్ హిమ్సెల్ఫ్. గాడ్ ఈజ్ రివీలింగ్ హిమ్సెల్ఫ్. తనను తాను తెలియపరుచుకుంటున్నాడు దేవుని యందు. ప్రియులారా, గొర్రెల కాపరులకు దేవదూత ద్వారా తెలియపరుచుకున్నాడు, ఇదిగో రక్షకుడు పుట్టాడు అని. ముగ్గురు జ్ఞానులకు అదిగో నక్షత్రము ద్వారా తెలియపరుచుకుంటున్నాడు, రక్షకుడు పుట్టాడు అని. జ్ఞానస్నానములో పరలోక తండ్రే స్వయముగా ఈయన నా ప్రియ కుమారుడు, పరిశుద్ధాత్మ పావుర రూపంలో దిగి వచ్చి ఇద్దరు నా ప్రియ కుమారుడని ఆయన సైతం ధృవీకరిస్తున్నాడు, అంగీకరిస్తున్నారు దేవుని యందు. ప్రియులారా, దేవుడు తనను తాను ఎరుకపరుచుకుంటూ, ఇవన్నీ కూడా ఎపిఫనీస్, డిఫరెంట్ ఎపిఫనీస్ ఆఫ్ ద లార్డ్, వివిధమైన సాక్షాత్కారాలు. యేసుప్రభు పుట్టుక ఒక సాక్షాత్కారం, గొర్రెల కాపరులకు ఒక సాక్షాత్కారం, ముగ్గురు జ్ఞానులకు ఒక సాక్షాత్కారం. జ్ఞానస్నానము, గాడ్ ఈజ్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ దట్ హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. నజరేతులో వాక్యాన్ని ఇచ్చినప్పుడు, ఇదిగో పేదలకు సువార్తను ప్రకటించుటకు, పీడితులకు విడుదలను కలగచేయుటకు, గుడ్డివారికి చూపును, మోగవారికి మాట్లాడే శక్తినిచ్చుటకు, ప్రభుహిత సంవత్సరం ప్రకటించుటకు నేను పిలువబడ్డాను, పంపబడ్డాను అని చెప్పి, నేడు ఈ మాటలన్నీ నెరవేరాయి అంటే వాళ్ళు నమ్మారా? జీసస్ ఈజ్ టెల్లింగ్ దట్ ఐ ఆమ్ ద సన్ ఆఫ్ గాడ్, ఐ ఆమ్ ద మెస్సయా. ఎవరు వినిపించుకోవట్లేదు, కాగా ఆయనను నువ్వు మెస్సయా అంటావా ఏంటా మాటలు అంటూ ఆయన తోసుకుంటూ నజరేతు పట్టణము కట్టబడినటువంటి కొండ చివరి తీసుకుని తలకిందులుగా తోసి చంపేద్దాం అనుకున్నారట. ప్రభువే చెబుతున్నా వినిపించుకోలేదు, కనిపించలేదు వాళ్ళకి. మరొక సాక్షాత్కారం దేవుని యందు. ప్రియులారా, కానాపల్లెలో నీటిని ద్రాక్షరసముగా మలిచి, నేను సామాన్యుడను కాదు, నేను అసామాన్యుడను, నేను కేవలము మనుష్య మాత్రమే కాదు, నేను దైవ కుమారుడును అంటూ ఆయన గొప్ప అద్భుతము ద్వారా తన్ను తాను ఎరుకపరుచుకుంటున్నారు. ట్రాన్స్ఫిగరేషన్, దివ్య రూపధారణలో తన్ను తాను ఎరుకపరుచుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రభు ఇన్ని విధాలుగా తన్ను తాను తెలియచేసుకుంటుంటే, దేవుని యందు ప్రియులారా, వేర్ ఆర్ వి? మనం ఎక్కడున్నాం? యేసు ప్రభు ఎక్కడా అని అడిగారు. యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా అని అడిగారు. ఈరోజున ప్రభు, నీవు ఎక్కడ ఆయనను వెతుకుతున్నావు? వీళ్ళందరూ వాళ్ళు ఎక్సెప్ట్ అనగా గొర్రెల కాపరులు, జ్ఞానులు తప్ప ఎవరునూ కూడా ప్రభుని గుర్తించలేకపోయారు. ఈ రోజున నీవు నేను ఆ ప్రభుని గుర్తిస్తున్నామా? ఆ ప్రభుని నువ్వు స్వీకరించగలుగుతున్నావా? ఆ ప్రభుని ఆ జ్ఞానుల వలె ఆరాధించగలుగుతున్నావా? దేవుని యందు. లేదంటే నీ యొక్క మూఢనమ్మకాలతోనే నువ్వు జీవిస్తున్నావా? ఇక్కడ చూడండి ఒక విషయం. ఈ ముగ్గురు జ్ఞానులు నక్షత్రాన్ని పట్టుకొని దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చారు. నక్షత్రాన్ని పట్టుకొని నువ్వే మా దేవుడు అన్నారా? హలో చెప్పండి. నక్షత్రాన్ని చూచి నక్షత్ర సహాయంతో దేవుని చెంతకు వచ్చారు, కానీ నక్షత్రం దగ్గరే ఆగిపోలేదు. మనం ఏం చేస్తున్నామంటే సృష్టి దగ్గరే ఆగిపోతున్నాం. కొంతమంది సూర్యుడి దగ్గర ఆగిపోతారు, సూర్యుడే నా దేవుడు. చంద్రుడి దగ్గర ఆగిపోతారు, చంద్రుడే మా దేవుడు. నక్షత్రాలు, గ్రహాలు బాగలేదు, రాసులు బాగలేదు. ఈ వాగ్దానాలు మీరు తీర్తుంటే నాకు ఎలా ఉంది తెలుసా? నిజం చెప్తున్నాను. ఎవరు సృష్టించారో, ఎవరు దీన్ని ప్రారంభించారో నాకు తెలియదు, కానీ ఒక విధంగా శృతి మించిపోతుంది. ఇది ఎలా ఉంది తెలుసా? చిలక వచ్చి ఒక కార్డు తీస్తుంది కదా, మీరు అందరు నాకు అలా కనిపిస్తున్నారు. నేనేమో చిలకలు పట్టుకునేవాడిని, చిలక జోసిని చెప్పేవాడిని,
కార్డులు పట్టుకొని ఉన్నాను, చిలక రామ్మ అంటే వస్తున్నావు, ఒకటి ఏరుకొని అబ్బబ్బబ్బబ్బబ్బ వెళ్ళిపోతున్నావు. పోనీ మాలాంటి చెయ్యకపోతే ఏం ఫాదర్ గారు వాగ్దానం ఇవ్వలేదా? ఇవ్వరా? అక్కడ ఇచ్చారు, వీళ్ళతో ఎందుకు వచ్చిన తలనొప్పో, తీసుకోపో. ఇది శృతి మించిపోతుంది. బైబిల్ మొత్తం వాగ్దానాలే. ఇమ్మానువేలు దేవుడు, సర్వదా నేను మీతో ఉంటాను, నాకు అది చాలదు, ఇంకోటి ఏదైనా ఇవ్వి. దేవుడు ఇస్తుంది వద్దు. నీకేం కావాలంటే ఇదిగో నీకు ఆర్థిక అభివృద్ధిని కృమ్మరిస్తాను, చంకలు గుద్దుకొని వెళ్ళిపోతుంటావు. ఆర్థిక అభివృద్ధి, నిన్ను స్వస్థపరుస్తాను, ఎంత గెంతుకొని వెళ్ళిపోతావో. దేవుడు నిన్ను నీతివంతమైన జీవితానికి పిలిచాడు. ఈ వాగ్దానం బాలేదు, ఇంకోటి తీసుకుంటాను. చూసారా, నీతివంతమైన జీవితానికి అయితే వద్దట. ఈ వాగ్దానం బాలేదు, నాకు మంచి వాగ్దానం రాలే. దేవుని యందు ప్రియమైన సహోదరి, నువ్వు అనుకున్నది పట్టుకొని వేలాడుతున్నావా? కొంతమంది సూర్యుడి దగ్గర ఆగిపోతున్నారు, కొంతమంది చంద్రుడి దగ్గర, కొంతమంది రాసులు, కొంతమంది గ్రహాలు, కొంతమంది నక్షత్రాలు, కొంతమంది చిలక జ్యోతిష్యాలు, కొంతమంది అరచేతి జ్యోతిష్యాలు. చెప్పారు కదా, ఈ తెలంగాణ ఎలక్షన్స్ టైంలో పెద్ద జాతకాలు చెప్పేవాడు. యూట్యూబ్ ఛానల్లో ఏం చెప్పాడంటే, కేసీఆరే మూడోసారి కూడా హ్యాట్రిక్ కొడతాడు అన్నాడు. అంటే నువ్వు ఎక్కడున్నారా, నిన్ను కొడతాం, ఎక్కడున్నారా నువ్వు ఫోన్ చేసేస్తారా. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత హ్యాట్రిక్ కొడతానన్నవాడిని కొట్టాలి మనం అని పట్టుకొని అంటాడు. ఫోన్ మానేసి దాక్కున్నాడు ఎక్కడో. భవిష్యత్తును చెప్పడం ఎవరి తరం కాదు. కానీ జ్యోతిష్యాలు నమ్ముకునే వాళ్ళు కొంతమంది, పూజారులను పంతులను నమ్ముకునేవారు కొంతమంది, తెలుగు క్యాలెండర్ నమ్ముకునే వాళ్ళు కొంతమంది. మీ అందరి ఇంట్లోకి వచ్చి చూడాలి ఒకసారి, ఎంతమంది ఇంట్లో తెలుగు క్యాలెండర్లు ఉన్నాయో. దేవుని యందు ప్రియులారా, కనుక ఇవన్నిటినీ కూడా విడిచిపెట్టి నక్షత్రము ద్వారా ప్రభుని దగ్గరికి వచ్చినట్లుగా సృష్టిని బట్టి ఆ సృష్టికర్త దగ్గరికి వెళ్ళాలి. సృష్టి దగ్గరే ఉండిపోవద్దు. ఒకడు పాము, ఒకడు గ్రద్ద, ఒకడు ఆవు, ఒకడు ఎద్దు, ఇలా సృష్టి దగ్గరే ఉండిపోకండి. సృష్టిని పట్టుకొని ప్రభుని దగ్గరికి రండి. సృష్టి సహాయంతో ప్రభుని దగ్గరికి రండి. నక్షత్రము దేవుడు కాదు, నక్షత్ర సహాయంతో దేవుని కనుగొన్నట్లుగా మనము కూడా దేవుని యందు ప్రియులారా, ఈ మొదటి ధ్యానాంశంలో మనందరం నేర్చుకోదగ్గ గొప్ప జీవిత పాఠం ఏమిటంటే, ప్రభు తన్ను తాను ఎరుకపరుచుకుంటున్నాడు. గొర్రెల కాపరులు కనుగొన్నారు, సంతసించారు. మంచి పాట పాడారు పిల్లలు. మంచి పాట మీరు విన్నారో లేదో ఆ లిరిక్స్. దూతలు పాడారు, గొర్రెల కాపరులు నాట్యమాడారు, ఇంకోటి జ్ఞానులు కానుకలు సమర్పించారు. క్రిస్మస్ ఆనందం. ఒకరు పాటలు పాడితే, ఒకరు నృత్యం ఆడితే, ఒకరు కానుకలు సమర్పించగా ఆ విధంగా ప్రభుని ఆరాధించారు. దేవుని యందు ప్రియులారా, పాటల యొక్క భావం అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా ప్రార్థించండి, దేవుని స్తుతించండి. గొప్ప విడుదల, సంతోషం, ఆరోగ్యం, ఆనందం మనకు కలుగుతుంది. గొర్రెల కాపరులు లేదా జ్ఞానులు మాత్రమే పొందుకోగలిగారు. హేరోదు కోల్పోయాడు, యూదులు కోల్పోయారు, ధర్మశాస్త్ర బోధకులు కోల్పోయారు, గొప్ప గొప్ప పండితులు కోల్పోయారు. మరి ఈ రోజున నీవు నేను ఆ హేరోదు వలె, ఆ యూదుల వలె, ఆ పరిసయ్యుల వలె, ఆ ధర్మశాస్త్ర బోధకుల వలె ప్రభుని కోల్పోతున్నామా, లేదా ఆ ప్రభుని చెంతకు వెళ్తున్నామా? దేవుని యందు ప్రియులారా, నీ అనుదిన జీవితంలో ప్రభు తన్ను తాను ఎరుకపరుచుకుంటుండగా ఆయన్ను ప్రేమిస్తూ, ఆయన్ను గుర్తిస్తూ, ఆయన ఆరాధిస్తూ మన యొక్క విశ్వాస జీవితం ఈ సంవత్సరం అంతా, రానున్న కాలం అంతా ముందుకు కొనసాగాలి అంటూ ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా, మొదటి పట్టణం, రెండవ పట్టణం, సువిశేష పట్టణంలో ఒక్కొక్క వాక్యాన్ని మనం చదువుకుంటూ ప్రభు మనకి చెప్తున్న రెండవ సందేశాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి పట్టణం యెషయా గ్రంథము 60వ అధ్యాయం 3వ వచనం చదవండి ఎవరైనా. 3వ వచనం.
జాతులు నీ వెలుగు నొద్దకు వచ్చును. జాతులు నీ వెలుగు వద్దకు వచ్చును. రాజులు కాంతివంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు. కాంతివంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు. ఓకే, తర్వాత కన్నులెత్తి నలువైపులా పరికించి చూడుము. జనులు ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు. ఓకే, నీ కొమరులు దూర ప్రాంతముల నుండి వచ్చుచున్నారు. అది దేవుని యందు జాతులు నీ వెలుగు. ఒక్కొక్క జ్ఞాని లేదా ఒక్కొక్క రాజు ఒక్కొక్క జాతిని సూచిస్తున్నారు. ఓకే, ఆ ముగ్గురు లేదా ఆ గొర్రెల కాపరులు యూదులను సూచిస్తే, ఈ ముగ్గురు జ్ఞానులు సర్వ మానవాళిని, అన్యులైన మనందరినీ కూడా సూచిస్తున్నారు. ముగ్గురు కాపరులు, గొర్రెల కాపరులు రిప్రజెంటేటివ్స్ ఆఫ్ జూయిష్ కమ్యూనిటీ. బట్ వేరాస్ ద 3 wise men రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద ప్యాగన్ వరల్డ్, జెంటైల్ వరల్డ్. అన్య జాతులందరికీ ఈ ముగ్గురు రాజులు నిదర్శనంగా ఉన్నారు. ఆ ముగ్గురు రాజులకు ప్రభు తన్ను తాను ఎరుకపరుచుకుంటున్నాడంటే మనందరికీ తన్ను తాను ఎరుకపరుచుకుంటున్నాడు. God is not just a God of Jewish people, He is a God of everyone. మనందరి దేవుడు, మనందరి ప్రభువు అన్న గొప్ప సత్యము ఇక్కడ విదితమవుతుంది దేవుని యందు. ప్రియమైన సహోదరి సహోదరులారా, 3వ అధ్యాయం 2వ వచనం, 60వ అధ్యాయం 2వ వచనం కూడా, ధరణి చీకట్లు ఆవరించి ఉన్నను, నీపై ప్రభు ఉదయించును, అతని కాంతి నీపై తేజరిల్లు. నక్షత్రము మనపై తేజరిల్లింది అనే విధంగా జాతులు అతని వెలుగును గాంచారు. 5వ వచనం చదవండి, 6వ వచనం. ఒంటెల సమూహము నీ చెంతకు వచ్చును. అగో ఒంటెల మీద వాళ్ళు వచ్చినట్లుగా దేవుని యందు ప్రియులారా, బైబిల్ గ్రంథములో దేవుని ప్రవచనాలన్నీ, దేవుని వాగ్దానాలన్నీ ఈ యొక్క ముగ్గురు రాజులు వచ్చి ఆ బాలయేసును ఆరాధించడంలో నెరవేరాయి. ఇక్కడ ప్రభు మనకు నేర్పిస్తున్నారు, అవర్ గాడ్ ఈజ్ నాట్ జస్ట్ ఏ గాడ్ ఫర్ జ్యూస్, బట్ ఈజ్ ఆల్సో గాడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఫర్ క్రిస్టియన్స్ నో, ఫర్ ఎవ్రీబడి. ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళికి ఆయన దేవుడు, ఆయన రక్షకుడు అన్న గొప్ప సత్యం విదితమవుతుంది దేవుని యందు ప్రియులారా. రెండవ అధ్యాయంలో కూడా, 2వ పట్టణంలో ఎఫెసీయులకు రాయబడిన లేఖ 3వ అధ్యాయం 2వ వచనం, 3వ అధ్యాయం 2వ వచనం, మీ మేలు కొరకై, అండర్లైన్, మీ మేలు కొరకై. చదవమ్మా. అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించినని. ఏంటి? ఏ పని? సువార్తను ప్రకటించడం మీ మేలు కొరకు దేవుడు నాకు అప్పగించారు. 3వ వచనం చదవండి, 3వ అధ్యాయం 3వ వచనం. దేవుడు తన దైవ దర్శనాన్ని బహిరంగము అనగా ఎరుకపరుచుకొనుట, తెలియచేసుకొనుట, సాక్షాత్కారం ఇచ్చుట. బహిరంగపరుస్తున్నాడు, దేవుడే తెలియచేస్తూ ఉన్నాడు. 5వ వచనం చదవండి. గతమున మానవులకు ఈ పరమ రహస్యము. ఇది గతమున లేదు, ఇప్పుడు మనకు వస్తుంది. గతమున ఏమనుకున్నారంటే యెహోవా దేవుడు యూదులకు మాత్రమే దేవుడు, గతమున కేవలం యూదులకే. కానీ ఇప్పుడు యేసు ప్రభు రాకతో ఆయన మనందరికీ దేవుడు. దేర్ఫోర్ ద మెసేజ్ ఈస్ దిస్: దెర్ ఇస్ నో ఫస్ట్ క్లాస్ క్రిస్టియన్స్. ట్రైన్లో ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, స్లీపర్ క్లాసు, అన్రిజర్వ్డ్ అనా? ట్రైన్లో, హోటల్లో, బస్సులో ఎక్కడైనా ఉంటుందేమో. దేవుని యందు ప్రియులారా, ఈనాటి పండగ, ఈనాటి పఠనాలు మనకేం తెలియచేస్తున్నాయంటే, ప్రభువు, ఈ దేవుడు, ఈ దైవ కుమారుడు, ఈ లోకరక్షకుడు మనందరికి ఇస్తున్న గొప్ప సందేశం: హీ ఈజ్ నాట్ జస్ట్ ఏ గాడ్ ఆఫ్ జ్యూస్, హీ ఈజ్ నాట్ జస్ట్ ఏ గాడ్ ఆఫ్ క్రిస్టియన్స్ ఆర్ క్యాథలిక్స్, ఈస్ ఎ గాడ్ ఆఫ్ ఆల్ హ్యూమన్ కైండ్. మానవాళికందరికీ శుభ సమాచారమును నేను తెస్తున్నాను. మానవులందరికీ ఆయన దేవుడు కనుక నో ఫస్ట్ క్లాస్ క్రిస్టియన్స్. నేను గొప్ప లేదు ఇక్కడ, నేను ఎప్పటి నుంచో ఉన్నాను కనుక నేనే గొప్ప లేదు ఇక్కడ, నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను కనుక నేనే ముఖ్యం లేదు ఇక్కడ, నేను డెకరేషన్ చేస్తాను లేదా పాటలు పాడతాను లేదంటే హెల్ప్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను కనుక నేను ముఖ్యం
అనుకోవద్దు దేవుని యందు ప్రియులారా. నో రిజర్వేషన్స్ బిఫోర్ గాడ్. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ గాడ్. దేవుడి ముందట మనందరము సమానులమే అన్న గొప్ప సత్యం, ఆ దేవుడు మనందరికీ దేవుడే అన్న గొప్ప సత్యం ప్రభు మనకు ఇస్తూ ఉన్నారు. ఈ రెండవ సందేశము ద్వారా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవ ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా. మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? ఏ డౌట్ అంటే, గొర్రెల కాపరులు వచ్చారు, వాళ్ళకి పండగ లేదు. అవునా? గొర్రెల కాపర్ల పండగ ఉందా? లేదు. కానీ ముగ్గురు జ్ఞానులు వస్తే మాత్రం పండగ చేస్తున్నాం. ఎందుకని? వై దెర్ ఈజ్ నో ఫీస్ట్ ఫర్ షెపర్డ్స్ బట్ దెర్ ఇస్ ఓన్లీ ఎ ఫీస్ట్ ఫర్ ద 3 wise men? ముగ్గురు రాజులకే పండగ చేస్తున్నాం, గొర్రెల కాపర్లకు పండగ చేయట్లేదేంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? దానికి సమాధానం ఏమై ఉంటుంది దేవుని యందు ప్రియులారా? ఆలోచించండి. దేవుని యందు ప్రియులారా, ఈ గొర్రెల కాపరులు ఎవరండి? వారు యూదులు. ఒకటి, యోధా వంశానికి చెందిన వాళ్ళు. ఒకటి. రెండవది, ఈ గొర్రెల కాపరులు వారి మందల వారు మేపుకుంటే ఇన్ ఏ సూపర్ న్యాచురల్ వే దేవదూత వారి ముందు ప్రకాశించాడు. గొప్ప వెలుగును వారు చూచారు. భయపడిపోతున్నారు. భయపడకండి, నేను మీకు శుభ సమాచారాన్ని తెచ్చాను. మీకే కాదు, సర్వమానవాళికి. లోకరక్షకుడు జన్మించాడు. పశువుల పాకలో పొత్తి గుడ్డల్లో చుట్టబడి ఉంటాడు. మీరు వెళ్ళి ఆరాధించండి. సో దేవదూత వచ్చి చెప్పాడు, వాళ్ళు చూచారు, వాళ్ళు విన్నారు, కనుక వాళ్ళు సంతోషించి వెళ్ళి సందర్శించుకున్నారు. అందులో స్పెషాలిటీ ఏమీ లేదు. సపోజ్ నీ దగ్గరికి నా దగ్గరికి కూడా దేవదూత వచ్చి వెళ్ళి చెప్పమంటే చెయ్యవా? వినవా? నమ్మవా? ఫాదర్ గారు చెప్తే వినం కానీ, ఫాదర్ చెప్తే వినం కానీ దేవదూత వచ్చి చెప్తే ఎందుకు వినమండి? కనుక వాళ్ళకి పండగ లేదు. అయితే గొర్రెల కాపర్లు అలాగైతే ఈ ముగ్గురు జ్ఞానుల కదేంటి? దేర్ వాస్ నో సూపర్ న్యాచురల్గా దేవుడు వచ్చి చెప్పలే, దేవదూత వచ్చి చెప్పలే, నక్షత్రం కూడా వాళ్ళకేం చెప్పలేదు. నక్షత్రం అందరికీ ఎలా కనిపించిందో వీళ్ళకి అలాగే కనిపించింది. కానీ నక్షత్రాన్ని చూచి వాళ్ళు దే అబ్జర్వ్డ్ ద స్టార్. దో ద స్టార్ డిడ్ నాట్ స్పీక్ ఎ వర్డ్, దే ఇంటర్ప్రిటెడ్ ద స్టార్. కనుక వాళ్ళు తీక్షణంగా అన్వేషించారు, సాహసం చేశారు, దానిని అనుసరించారు, దాని కారణాన్ని కనుగొన్నారు ధర్మశాస్త్రాలలో. ఇది రాజు పుట్టాడు, లోక రక్షకుడు పుట్టాడు అంటూ వాళ్ళు కృషి చేసి కష్టపడి వాళ్ళు ప్రభుని కొరకు వెతుక్కుంటూ వచ్చి ప్రభుని ఆరాధించుకున్నారు. కనుక ముగ్గురు రాజుల పండగని ఇంత ఘనంగా మనం కొనియాడుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, నువ్వు ఆ గొర్రెల కాపర్ల వలె మాత్రమే ఉంటే సరిపోదు. గొర్రెల కాపర్ల వలె ఉండాలి, సంతోషించాలి, శుభవార్తను బట్టి, లోకరక్షకుని పుట్టుకని బట్టి ఆనందించాలి తప్పనిసరిగా. కానీ అది మాత్రం సరిపోదు. దేవుని యందు ప్రియులారా, నీవు అన్వేషించాలి. ఆ ముగ్గురు యేసయ్యకు కానుకలు ఇచ్చినట్లుగా మనకు కూడా కానుకలు ఇస్తున్నారు. ఏంటి ఆ కానుక? మొట్టమొదటి కానుక అన్వేషణ. సర్చ్ ఫర్ గాడ్. దేవునిని వెతకండి, దేవుని కొరకు ప్రాకులాడండి, దేవుని కొరకు అన్వేషించండి. నాకు దేవుడితో పని లేదు, నేను దేవుని పట్టించుకోను అని మీరు జీవించకండి. దేవుని యందు ప్రియులారా, ఆ ముగ్గురు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చినట్లుగా నీవు నేను మన జీవిత ప్రయాణములో ఆ దేవుణ్ణి అన్వేషించాలి, దేవుని ప్రేమను అన్వేషించాలి. ఇది మన యొక్క సర్చ్, మన యొక్క అన్వేషణ. కేవలం డబ్బు కొరకు కాదు, కేవలం ఉద్యోగం కొరకు కాదు, కేవలం ఈ లోకాశల కొరకు కాదు, శాశ్వతుడైన దేవుని కొరకు మనం ప్రాకులాడాలి, ప్రయత్నించాలి, అన్వేషించాలి. దేవుని యందు ప్రియులారా, ఇది ఈ యొక్క ముగ్గురు జ్ఞానులు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇస్తున్నారు సాహసం.
అన్వేషించాలి అంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్ స్ట్రాంగ్ అండ్ సంథింగ్ గ్రేట్. సాహసం చూపించాలి. వారు మనకు గడిచిన సంవత్సరాల్లో మన పిల్లలు నాటిక ద్వారా చూపించారు కదా, కొండలు తిప్పలు లోయలు అన్నీ దాటుకొని మేము వచ్చాము అని. ఆ 2 స్కిట్లు ఉన్నాయి, 2 సంవత్సరాలు 2 స్కిట్లు మన దగ్గర ఉన్నాయి యూట్యూబ్లో. వీలైతే మీకు పంపిస్తాను, తర్వాత చూడండి. జస్ట్ 2 minutes 3 minutes. మన పిల్లలు ప్రతి సంవత్సరం వేస్తున్నారు కనుక ఈ సంవత్సరం వేయలేదు మేము. కొండలు తిప్పలు వాగులు వంకలు దాటుకొని మేము వచ్చాం అంటే ఎంత సాహసం చేశారు ఆ 3 జ్ఞానులు ఆ ప్రభుని సందర్శించడానికి. నువ్వు ఏదైనా సాహసం చేస్తున్నావా? ఏదైనా త్యాగం చేస్తున్నావా? ఏదైనా ప్రయత్నం చేస్తున్నావా? ఏదైనా ఆ ప్రభుని కొరకు విడిచిపెట్టగలుగుతున్నావా? కెన్ యూ గివ్ ఏ సాక్రిఫిషియల్ లవ్ ఫర్ ద లార్డ్? సాక్రిఫిషియల్ లవ్ తెలుసా? సాక్రిఫిషియల్, త్యాగముతో కూడిన ప్రేమ. త్యాగముతో కూడిన ప్రేమ. ఒక చిన్న ఉదాహరణ ఎప్పుడో చెప్పినట్లు గుర్తు. జనరల్గా పెళ్ళిళ్ళలో చెప్తూ ఉంటాం. ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్నారట. పెళ్ళి అయిపోయింది, చక్కగా హాయిగా బతుకుతున్నారు. చాలా చాలా పేదవాళ్ళు, వాళ్ళ దగ్గర ఏమీ లేదు. అయితే వాళ్ళ పెళ్లి రోజు వచ్చింది, ఫస్ట్ మ్యారేజ్ వెడ్డింగ్ యానివర్సరీ. ఏదో చెయ్యాలి నా భార్యకు అంటున్నాడు పెళ్లి కొడుకు. అదేంటే ఆ వరుడు, అతని భర్త. నా భర్తకు ఏదైనా ఇవ్వాలని భార్య అనుకుంటుంది. వాళ్ళ డబ్బులు లేవు, ఏమీ లేవు, ఏం చేయాలి? అయితే వాళ్ళ దగ్గర ఆ భార్య దగ్గర ఒకే ఒక్కటి ఉన్నది. ఏంటంటే బంగారం లాంటి పొడవైన జుత్తు. బంగారం, పుట్టుకతోనే బంగారం లాంటి పొడవాటి జుత్తు అన్నమాట. చాలామంది నీ జుత్తు నాకు కొంచెం ఎత్తావా, నీ జుత్తు నాకు జంగుతా అడుగుతూ ఉండేవారట. సో నా భర్తకు నేను ఏదైనా కానుక ఇవ్వాలంటే ఈ జుత్తును నేను త్యాగం చేయాలి అనుకున్నా. త్యాగం చేసి ఏం చేస్తుందంట, ఈ జుత్తుని వెళ్ళి కట్ చేసి అమ్మేసి డబ్బులు తీసుకొని వచ్చి ఒక 1000 రూపాయలు ఉంటూ ఆయనకు ఒక వాచ్ ఉందంట, మంచి వాచ్. కాకపోతే ఆ వాచ్కి బెల్ట్ లేదు. ఆ వాచ్ని జోబులో పెట్టుకొని చూసుకుంటాడో చేతి కట్టుకోవడానికి లేదు. కానీ నా భర్తకు ఆ బెల్ట్ కొంటాను అనుకొని వెళ్ళి మొత్తం గుండు చేయించుకొని జుత్తు మొత్తం అమ్మేసి ఆ డబ్బులు తీసుకొని మంచి బెల్ట్ కొనుక్కొని వచ్చింది. భర్త కూడా భార్యకి ఏదైనా ఇవ్వాలి 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 అనుకున్నాడు, మొత్తం ఏదో కొనుక్కొని వచ్చాడు. ఓకే, బహుశా మీ అందరూ తెలిసి ఉండొచ్చు. తీరా ఇద్దరు వచ్చారు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చెప్పుకుంటున్నారు. ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకునేసరికి ఇలా చూశాడు, పైన ఏదో కప్పుకుంది, ఏది మంకీ క్యాప్ కప్పుకుంది. ఏంటి కొత్త కప్పుకున్నావు అని చెప్పి తీస్తే గుండు. కోపం వచ్చేస్తుంది, ఎందుకు అలా చేసావు, ఎందుకు అలా చేసావు? ఏమీ లేదండి, మీరంటే నాకు చాలా ప్రేమ కదా, కనుక నేను నా యొక్క జుత్తును అమ్మేసి మీకు ఒక మంచి గిఫ్ట్ కొన్నాను. ఏం గిఫ్ట్ కొన్నావు? ఏం కొన్నారట? బెల్ట్ కొన్నాను, మీరు బిగించుకుంటే అయిపోయింది అంటారు. ఆడు నవ్వుతున్నాడు. నవ్వి నేనేం చేశాను తెలుసా, ఆ వాచ్ అమ్మేసి నువ్వు దువ్వుకుంటావని మంచి దువ్వులు 2 కొని తెచ్చాను, కాస్ట్లీ దువ్వులు. అందులో చక్కన ఇవి కూడా ఉన్నాయి. ఎక్కడ గూకున్నావు? గుండె మీద. సో నేను నీకు దువ్వులను కొని తెచ్చాను, నువ్వు నాకు బెల్ట్ తెచ్చావు. బెల్ట్ కావాలంటే వాచ్ ఉండాలి, వాచ్ లేదు. దువ్వును వాడాలంటే జుత్తు ఉండాలి, జుత్తు లేదు. అయితే కొన్నాళ్ళు నువ్వు వెయిట్ చేయి, కొన్నాళ్ళు నేను వెయిట్ చేస్తాను. నీకు జుత్తు పెరుగుతుంది, నేను మళ్ళీ నా వాచ్ నేను తాకట్టు పెట్టి తెచ్చుకుంటాను, కంగారేం లేదు. అయితే ఒకటి, నా కోసం నువ్వు త్యాగం చేసావు, నీ కోసం నేను త్యాగం. సాక్రిఫిషియల్ లవ్, త్యాగముతో కూడిన ప్రేమ. దేవుని యందు ప్రియులారా, ఆ యొక్క 3 జ్ఞానులు, ఆ 3 రాజులు ఎన్నో త్యాగము చేసి ప్రభుని చెంతకు వస్తుండగా నీవు నేను దేవుని కొరకు ఏమి త్యాగం చేస్తున్నామండి? సమయం, వారములో 2 గంటలు త్యాగం చేయలేం. ఈ 3 జ్ఞానులు మనకు నేర్పుతున్నటువంటి 3వ పాఠం, త్యాగముతో కూడినటువంటి ప్రేమను, ఆరాధనను ఆ ప్రభునికి ఇద్దాం. అందుకే వీరికి పండగ చేస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ఆఖరిది చెప్పి ముగిస్తున్న ఒకే ఒక లైన్. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. అంతటా వారు
అంతట వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించి. చెప్పండి అందరూ, తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. నాకు ఇష్టమైన మాట, తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి. దేవుని యందు ప్రియులారా, తల్లి మరియమ్మతో, తల్లి ఎంత ఉంటుంది? ఒక 5 అడుగులు 6 అడుగులు. బిడ్డ ఎంత ఉంటారు? ఓ 1/4 అడుగు అనా, అడుగు కూడా ఉంటారు లేదో. కానీ వాళ్ళు ఆరాధిస్తుండగా ఎవడైనా దూరం చూశారనుకో ఏమనుకుంటారు? మన ప్రొటెస్టెంట్ సహోదరులు, అయ్యయ్యో ఈ 3 జ్ఞానులు మరియ తల్లికి ఆరాధించేస్తున్నారు, మరియ తల్లి దగ్గర కాలు కింద ఓడిపోతున్నారు అనుకుంటారా? దేవుని యందు ప్రియులారా, కానీ దగ్గరికి వచ్చి చూస్తేనే తెలుస్తుంది, వీళ్ళు మరియ తల్లి పాదాల దగ్గర పడలేదు, మరియ తల్లి చేతుల్లో ఉన్న దైవ కుమారుడు బాలయేసు ముందర సాష్టాంగపడ్డారు. దేవుని యందు ప్రియులారా, క్యాథలిక్ చర్చ్, కథోలిక శ్రీసభ తల్లి మరియమ్మతో ఉన్న శిశువును ఆరాధిస్తారు. ఇతర సంఘాలన్నీ కూడా తల్లిని తీసేయి, బిడ్డను మాకు ఇచ్చేయి, తల్లిని తీసేయి, బిడ్డను మాకు ఇచ్చేయి అంటూ. దేవుని యందు ప్రియులారా, తల్లి లేని బిడ్డ అక్కడుంటే తల్లితో ఉన్న బిడ్డను ఆ 3 జ్ఞానులు ఆ గొర్రెల కాపరల వలె కథోలిక శ్రీసభ ప్రేమిస్తుంది, ఆరాధిస్తుంది, తల్లితో ఉన్న బిడ్డను. దేవుని యందు ప్రియులారా, కనుక నో మేరీ నో జీసస్, NO, నో మేరీ నో జీసస్. దేర్ఫోర్ నో మేరీ, KNO జీసస్, KNOW, నో మేరీ యూ విల్ ఆల్సో నో జీసస్. మరియ తల్లిని తెలుసుకో, చెట్టు గురించి తెలుసుకుంటే పండు గురించి కూడా తెలుసుకుంటావు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 4 ధ్యానాంశములను మనసులో పెట్టుకొని ఆ యొక్క ప్రభుని ప్రేమిద్దాం. ఈ పవిత్ర పండగ దివ్య పూజాబలిలో పాలు పంచుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.